నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు 6 గ్యారెంటీలపై చేతులు ఎత్తేసేందుకే శ్వేతపత్రాలు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న పువ్వాడ మాజీ మంత్రి పువ్వాడతో కార్యకర్తల సమావేశం శ్రీకాకుళం జిల్లా శ్రీ లలిత చంద్ర మౌలేశ్వర దేవాలయంలో దొంగలు గుడితాళం పగలగొట్టి అమ్మవారి నగలు చోరీ హుజూరాబాద్ లో ఆటో యూనియన్ ఆటోలతో భారీ ర్యాలీ ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఉద్యోగం కల్పించాలని డిమాండ్ నాచారం పిఎస్ పరిధి కేఎస్ బేకర్స్ లో కేక్ కొనుక్కున్న నాచారం నివాసికి భయంకరమైన అనుభవం ఎదురైంది. కేకును తీసుకొని ఇంటికి వెళ్లి బర్త్డే వేడుకలలో కేక్ కట్ చేసి తినే సమయంలో కేకులో పురుగులు తిరగడం చూసి భయభ్రాంతులకు గురైనారు అతని తల్లిదండ్రులు. అప్పటికే పార్టీలో కేక్ తిన్న పిల్లలకు ఏమైనా అవుతుందనే భయంతో కేఎస్ బేకర్స్ యాజమాన్యాన్ని నిలదీయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న బేకరీపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఇవ్వకుండా చేతులు ఎత్తేసేందుకే అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల నాటకం ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో 66 హామీలు అనేక డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. జాతీయ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలన్నారు. వాటి అమలు కోసం పోరాడతామన్నారు. ఇప్పుడు కూడా మన నాయకత్వానికి నేను చెప్తుంటే బాధ కలగవచ్చు, కానీ ఆత్మ పరిశీలన చేసి ఏమేమి చేసినాం ఇవన్నీ ఇవాళ ఎంత తెచ్చి పెట్టిందంటే నాకున్న అనుభవాల ప్రకారం నాకు 2 లక్షల ఓట్లు చేస్తే ఏదైనా అదే కలిసి ఆధారపడటం ఈ జిల్లాలో ఇక నేను బహిరంగంగా చెప్తే మంచిపడేదేమో కానీ మనం అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రక్షాళన చేసుకోకపోతే కాదు, జిల్లా కమిటీ కూర్చోవాల్సిందే, వాళ్ళ తప్పులు ఏం చేశారో చెప్పాల్సిందే. ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ వాళ్ళు వేచి చూద్దాం. మన నాయకత్వం కూడా చేస్తుంది. రోడ్డు మీద రాబోయే తరం మొత్తం కూడా మన రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. డెఫినెట్ గా ఇది మాత్రం లేదు జిల్లా కమిటీ కానీ ఎవరి నియోజకవర్గం వాళ్ళే పరిమితం. ప్రజలకు ఏదైనా అనుభవాలు ఎప్పుడైనా తప్పులు వస్తే చేసుకోవడం, కానీ ఇది దిద్దుకోకపోతే మనం నిలబడలేము. ఇది వాస్తవం. ఎప్పుడు ఎవరైనా సరే మంత్రి గారు వెంబడే పోవడం లేవు, ఇది వాస్తవాలు. నేను ఉన్నమాట చెప్పాను. కానీ కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ సాధన కోసం అని చెప్పి ఎత్తిన జెండా గులాబీ జెండా. అందుకనే 14 సంవత్సరాలు ఆయన ఎన్నికలు అనేక రకాలుగా ఎదుర్కొన్న, ఎన్నికల్లో పోటీ చేయలేదని కాదు కానీ ఎదుర్కొన్న అధికారం కోసం చేయలే ఆయన. 2014లో ఎన్నికలు అయిపోయిన సందర్భంలో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పార్టీ యొక్క అవసరం ఉందా లేదా అని ఒక సందర్భంలో ఆలోచన చేసి ఈ పార్టీని వేరే పార్టీలు విలీనం చేయాలా ఇట్లనే ఉంచాలని మళ్ళీ ఫైనల్గా మిత్రులందరితో కూర్చున్న తర్వాత పార్టీని కంటిన్యూ చేయాలని చెప్పి అప్పుడు 2014లో ఎన్నికలకు వెళ్ళి 63 సీట్లతో గెలవటం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాకు తెలిసి బహుశా తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పడ్డ బాధ కానీ, రోదన కానీ, వేదన కానీ, లేకపోతే అవమానాలు కానీ, లేకపోతే ఇంతకన్నా బాధాకరమైన పరిస్థితులు కానీ అనేకం ఈ పార్టీ అధినేత చూసిండు. అనేక కుట్రలను చూసిండు, అనేక పరాభవాలను చూసిండు, అనేక రకాలుగా ఈ పార్టీని చీల్చి చెండాలని చెప్పి చేసిన ప్రయత్నం. వచ్చిన తెలంగాణను కూడా మళ్ళీ ఆంధ్రలో కలుపుతామని చెప్పి అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేసిన దరిమిల వచ్చిన తెలంగాణను కూడా మళ్ళీ కూలగొట్టాలని, అస్థిరపరచాలని, లేకపోతే తెలంగాణ వాళ్ళకి పరిపాలన రాదని, లేకపోతే చేసుకోలేరనే ఒక భావన క్రియేట్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినా కూడా కేసీఆర్ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఇవాళ తెలంగాణకి అస్థిరత నుంచి సుస్థిరత వైపు ప్రయాణం జరిగింది. ఇవాళ అందుకనే కేసీఆర్ గారి పరిపాలన రెండోసారి అయిన తర్వాత మళ్ళీ మూడోసారి పరిపాలనకి మనమందరం ప్రగాఢంగా విశ్వసించినాం. డెఫినెట్గా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, తప్పకుండా
మూడోసారి ఆయన గెలుస్తారు అనుకున్నాం. సరే, శ్రీకాకుళం జిల్లా ఎంచెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలోని శ్రీ లలిత చంద్ర మౌళేశ్వర దేవాలయంలో దొంగలు పడ్డారు. గుడితాళం పగలగొట్టి అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలోని అమ్మవారి కిరీటము, నాగాభరణము, సుమారు 7 కేజీల వెండితో పాటు 20,000 నగదును దొంగలు అపహరించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూసాను వీడిని ఒకరిని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ ధరలు పెంచి అన్యాయం చేశారంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారైనా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తే మహాలక్ష్మి పథకంతో తాము వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంకు వ్యతిరేకం కాదు, కానీ వీధిన పడ్డ తమకు జీవనోపాధి కల్పించాలని, తమ ఆటోలను కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకొని తమకు ఉద్యోగం కల్పించాలని, లేకపోతే ప్రతి నెల 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుతూ స్థానిక ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఆటో యూనియన్ డ్రైవర్లు అందరం కలిసి ర్యాలీగా తీసి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 9 సంవత్సరాలు పరిపాలించారు. మాకు వాళ్ళు చేసిన దానిలో ఒకటే 450 రూపాయలు సంవత్సరానికి ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్సీ మాఫ్ చేసి 3,500 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది బండికి. ఈ 3,000 ట్యాక్స్ మాఫ్ చేసి 3,500 ఉన్న ఇన్సూరెన్స్కు 9,500కు పెంచడం జరిగింది. ఈ 500 ఎక్కడ, ఈ 9,500 ఎక్కడ? అందులో మాకు మోసం జరిగింది. సరే, ఈ ప్రభుత్వం ఏదో 9 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటా ఆటో కార్మికులకు ఎలాంటి వసతులు కల్పించలేదు. కనీసం రుణమాఫీ చేసి మన ఆటో డ్రైవర్లకు మన సబ్సిడీ ఆటోలు ఇప్పిస్తామని చెప్పారు. అది చెప్పిన మా లోన్లు అన్నారు. ఎలాంటి లోన్లు మాకు ఇప్పటి వరకు చెందలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అందులో కూడా మాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. 9 సంవత్సరాలు నరకయాతన చూసుకుంటూ వచ్చినాం. మాకు కరోనా సమయంలో కూడా మేము చాలా ఇబ్బందుల పాలకు గురైనాం. ఆటో డ్రైవర్లు అందరము ఆటో ఫైనాన్స్ ఒక్కొక్కరు ఆటో ఫైనాన్స్ తీసుకొని నడుపుకుంటూ బతుకుతున్నారు. ఫైనాన్స్ కట్టాలంటే నెలకు 9,000 రూపాయలు. ఆ 9,000 రూపాయలు రోజుకు 300 చెప్తే సంపాదించేది 500, 600 రూపాయలు. ఆ 600కి వెళ్ళి 300 రూపాయలు ఫైనాన్స్ కట్టాలి. 200 రూపాయలు ఇంటి ఖర్చు పోతే 100 రూపాయలు కూడా మనకు మిగలడం లేదు.
ఇప్పుడే కరోనా సమయంలో మాకు చాలా ఎదురు దెబ్బపడి ఇప్పుడిప్పుడు కోలుకునే సమయంలో సరే ఏదో మార్పు వస్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మాకే. కొత్తగా ఏర్పాటు చేసే ఇంధనాల్ పరిశ్రమ వల్ల పచ్చని తమ పంట పొలాలు నాశనమై తమ బతుకులు రోడ్డున పడతాయని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల రైతు ఆందోళన చేపట్టారు. ఇంధనాల్ పరిశ్రమ ఏర్పాటును ఆపి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య నూతనంగా ఇంధనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు పరిశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే ఈ పరిశ్రమ ఏర్పాటుతో పరిశ్రమ ద్వారా వచ్చే వ్యర్థాలతో 3 పంటలు పండించే తమ పచ్చని పంట పొలాలు నాశనం అవుతాయి గనక గత కొంతకాలంగా ఈ ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. తాజాగా బుధవారం స్వచ్ఛందంగా బంద్ను పాటించి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. 3 గ్రామాల నుండి సుమారు 3,000 మంది రైతులు ఈ నిరసనలో పాల్గొని మండలంలో బంద్ను పాటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సదరు పరిశ్రమ ఏర్పాటును నిలిపి తమ పంట పొలాలను మరియు పర్యావరణాన్ని కాపాడాలని మండలంలోని రైతులు కోరుతున్నారు. అయితే మేడం కూడా కడుతున్నారు మీరు మీరు మళ్ళీ కడుతున్నా మా ఉద్దేశం అంతే. మీరు అప్పటి వరకు ఆపేయండి మేడం. ఏం మేడం అంటే రిక్వెస్ట్ మేడం, అప్పటి వరకు ఆపేయండి, మేము అవుతాము. మేము నిన్న వెళ్ళొచ్చాం మేడం చిత్తనూరు. మా వల్ల కాదంటే చెప్పండి మేడం, మాతో అయితే లేదు అని చెప్తే కూడా చెప్తాను. దిల్వార్పూర్ మండలం గుండంపల్లి గ్రామం మాది. గుండంపల్లి దిల్వార్పూర్ 2 గ్రామాల మధ్యన పచ్చని పంటలు పండుతాయి. మా దగ్గర 3 పంటలు వస్తాయండి. 3 పంటలు పండే స్థలంలో కొత్తగా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది నిర్మాణం మొదలెట్టిండ్రు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా పంటలు దెబ్బతింటాయి, కాలుష్యం బాగా వస్తుంది. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 1000-2000 లీటర్ల నీళ్ళు అవసరం పడతాయంట. అంత వాటర్ తీసుకోవాలంటే మా బోర్లు కానీ మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ దెబ్బతినిపోతాయి. ఇక్కడ ఉండే ఈ వాసన వల్ల మా వ్యవసాయ పంటలకు కూలీలు దొరకక, వ్యవసాయం భూములు అమ్ముదామన్నా ఎవరు కొనక మేము కట్టుబట్టలు పట్టి ఊరిని ఈ ప్రాంతాన్ని వదిలి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఇట్లాంటి ఈ పొల్యూషన్ ఉన్నటువంటి, కాలుష్యం ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని నిలుపుదలకు సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ మాకు అతి దగ్గర 600 మీటర్లు 700 మీటర్ల దూరంలో మా బ్యాక్ వాటర్ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉంటాయండి. ఇక్కడ దగ్గరనే అన్ని జింకలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి. ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. బ్యాక్ వాటర్ దిగిన తర్వాత ఈ ఖాళీ స్థలాలలో జింకలు నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ లోలం కాలువ దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ ఉంది 2-2.5 కిలోమీటర్ దూరంలో. ఈ స్థలంలో వాళ్ళు తప్పుడు కాగితాలు పెట్టి, తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ నిర్మాణం మొదలు పెట్టినారు. ఈ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి మేము గత 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మధ్యన 2 నెలలు ఇక్కడ ఆపినరు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మొదలు పెట్టినారు. దానివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది. అందుకే మా 3 గ్రామాల నుంచి దగ్గర 3000 మంది జనం వచ్చేయాలండి ఇక్కడ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిలుపుదల చేసే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా దీనికోసం మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు మీద ఉన్న పై అధికారులు మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ట్రాఫిక్ ఆగకుండా, సైరన్ లేకుండా సామాన్యులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఆంక్షలతో ప్రజలను ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత్ బంద్కు ముందు మావోయిస్టులు 3 రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఆంధ్రప్రదేశ్లోని చట్టి, సుల్మాలోని కోంటా ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. కోంటా బీజేపీ నేత సుభాష్ చతుర్వేది వాహనంపై రాళ్ల దాడి జరిపారు. బీజాపూర్ జిల్లా బైరాన్మడ్గు బీజాపూర్ మధ్య రహదారిపై చెట్లను నరికి అడ్డుగా వేశారు. బేల్చర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. దాంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలు వదిలిపెట్టారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2 ట్రక్కులను, ఆంధ్ర ఆర్టీసీ బస్సులను దగ్ధం చేశారు. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి వీడియో బయటకు వచ్చింది. గజ్వేల్ మండలం కోల్గూరు గ్రామంలోని అతని ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కాసేపు వాగ్వాదం జరిగింది. తాను ఎలాంటి గొడవ చెయ్యనని, పోలీసులకు సహకరిస్తానని ప్రశాంత్ చెప్పారు. కాగా బిగ్ బాస్ విజేతగా బయటకు వచ్చిన అనంతరము గొడవ జరిగింది. ఈ ఘటనలో ప్రశాంత్ సహా 5గురిపై కేసు నమోదైంది. ఏం తీస్తారా 10 మంది ఉన్నాడు, ఒకళ్ళు సరిపోదా అన్నాడు. అదే బస్సు పోతుంది కాలేదు కర్నూలు. ఏం టెన్షన్ అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ ఉన్నాడు, ఒక మాట మాట్లాడాలి. పెద్ద మనిషి దూరం వచ్చి నేను వస్తే నాకు మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కీలకమైన నాగలదిన్నె వంతెనను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నందవరం మండలంలో 42 కోట్లతో నిర్మించిన నాగలదిన్నె వంతెన నిర్మాణం ఎమ్మిగనూరు ప్రజల కోసం చేసిన శాశ్వత అభివృద్ధిగా మిగులుతుందని మంత్రి పేర్కొన్నారు. నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పడ్డ శ్రమ, తపన మాటల్లో చెప్పలేనిదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. 2009లో కర్నూలు వరదల వల్ల పాత వంతెన కొట్టుకుపోయిన తరుణంలో 2011లో కొత్త వంతెనను నాటి ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మంజూరు చేయించుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. అనేక కారణాల వల్ల బ్రిడ్జి నిర్మాణానికి 10 ఏళ్ల కాలం పట్టినా ఎట్టకేలకు పట్టు వదలకుండా ఎన్ని అవాంతరాలొచ్చినా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.
మేడం కొంచెం వెనక్కి రాండి. మరి మీరు అడ్డం నిలబడదు, నువ్వు అక్కడ ముందు తీసుకు. కొంచెమంది తీసిన వాళ్ళు వెనక్కి రాండి, మిగతా వాళ్ళు ఎమ్మెల్యే చెన్నకేశ్వర గారి నాయకత్వం, ఎమ్మెల్యే చెన్నకేశ్వర గారి నాయకత్వం, ఎమ్మెల్యే చెన్నకేశ్వర గారి నాయకత్వం. కార్యసాధనకు ఇదొక ఉదాహరణ. 2009లో పాత బ్రిడ్జ్ తుంగభద్ర నది మీద వరదలు ముక్కుపోయిన తర్వాత 2011లో అప్పటి శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి గారు తన కృషితో మరి పట్టుదలతో ఈ బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ కట్టేదానికి శాంక్షన్ తెచ్చుకోవడం ప్రభుత్వం నుంచి. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, మధ్యలో కరోనా వచ్చినా కూడా పట్టు వదలకుండా ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాటుకొని పూర్తి చేయడం జరిగిందనమాట. అందులో ప్రధానమైన కృషి స్థానిక శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి గారు. అదేవిధంగా ఈ పక్కకు ఆ పక్కకు మన నదికి ఇరువైపులా, అంటే అటువైపు అలంపూరు, గద్వాల, అప్ టు హైదరాబాద్, ఇటువైపు మంత్రాలయం, చాలా ముఖ్యమైన కనెక్షన్ ఇదొకటి అక్కడ మంత్రాలయం దగ్గర. ఎందుకంటే పూర్వం నుంచి కూడా బంధుత్వాలు కానీ అటుపక్క నదికి అటుపక్క ఉన్న ప్రజలకు, ఇటుపక్క ఉన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయబోతూ ఉన్నారు. దానివల్ల ఎంతో ఉపయోగం కూడా రాబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున, ప్రభుత్వంలో ఉన్న వివిధ పరిపాలన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది దీని పట్ల. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పోకుండా హైట్ కానీ, దాని స్పాన్ కానీ, అదేవిధంగా వెడల్పు కానీ, ఇవన్నీ కూడా చాలా రాబోయే కాలానికి ట్రాఫిక్ అనుకూలంగా ఉండేట్టుగా కట్టడం కూడా జరిగింది. తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరునెల్వేలి, తుత్తుకుడి జిల్లాల్లో ఇంకా వరద నీటిలోనే పలు ప్రాంతాలు ఉన్నాయి. వరదల కారణంగా గత 2 రోజుల్లో 10 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారు. మరోవైపు అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6 గ్యారంటీలపై చేతులెత్తేసేందుకే శ్వేతపత్రాలు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న పువ్వాడ. మాజీ మంత్రి పువ్వాడతో కార్యకర్తల సమావేశం. శ్రీకాకుళం జిల్లా శ్రీ లలిత చంద్ర మౌలేశ్వర దేవాలయంలో దొంగలు. గుడితాళం పగలగొట్టి అమ్మవారి నగలు చోరీ. హుజూరాబాద్ లో ఆటో యూనియన్ ఆటోలతో భారీ ర్యాలీ. ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఉద్యోగం కల్పించాలని డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.